వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో ప్రపంచం అంతా నివ్వెరపోయే అంశాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు యుక్రెయిన్ రష్యా వార్తో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ మనం చూసాం. ఆ యుద్ధంలో అమెరికా పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా ఎలాంటి పాత్ర తీసుకుందో కూడా మనం చూసాం. సో ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అంశం ఇజ్రాయెల్ ఇరాన్ వార్. ఈ ఇరాన్ పైన అమెరికా దాడి చేసిన తర్వాత ఇంకాస్త పరిణామాలు సీరియస్గా ముందుకు వెళ్తున్నాయి. సో ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు అక్కడి వరకు పరిష్కారం అయితే పర్వాలేదు, కానీ పరిధి దాటి అగ్రదేశాలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటప్పుడు మాత్రం మిగతా పెద్ద దేశాలు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. సో చివరిగా ఏ దేశాలు యుద్ధంలో ఉన్న ఏ దేశానికి సపోర్ట్గా ముందుకు వెళ్తే అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఆ తర్వాత పరిణామాలు, ఎందుకంటే ప్రతి దేశం కూడా వనరుల విషయంలో కానివ్వండి, క్రూడ్ ఆయిల్ విషయంలో కానివ్వండి, ఇలా చాలా అంశాల్లో వివిధ దేశాలపై ఆధారపడుతూ వెళ్ళే దేశాలే. సో అలాంటి నేపథ్యంలో ఈ ఫారిన్ పాలసీస్ కొన్ని ఉంటాయి, లేకపోతే దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు కానివ్వండి, చాలా అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు పెద్ద దేశాలుగా చెప్పుకునే దేశాలు ఎటువైపు ఉంటాయి, వాటిని బట్టి మిగతా దేశాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇలాంటి ఒక భయానక పరిస్థితులతో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో అమెరికా ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అన్న అంశానికి అర్థం మారిపోయేలాగా యుద్ధాల సమయంలో మాత్రమే అమెరికా వ్యవహరిస్తోందా? పెద్దన్న పాత్ర అంటే దేశాన్ని రక్షిస్తూనో, లేకపోతే ఉన్న 55 ఏవైతే ఎయిర్ స్టేషన్స్ ఉన్నాయి, వీరికి సంబంధించి ఆర్మీ బేస్ స్టేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రొటెక్షన్ చేస్తుందా, లేకపోతే అమెరికా స్వార్థంతో ముందుకు వెళ్తుందా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ప్రస్తుతం ఇరాన్పై అమెరికా దాడి చేసిన తర్వాత పరిణామాలు అయితే వేగంగా మారిపోతున్నాయి. సో భారత్ పైన ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? మొన్న యుక్రెయిన్ రష్యా వార్ విషయంలో కూడా భారత్ చాలా తటస్థంగానే ముందుకు వెళ్ళింది, చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పేసి విశ్లేషణలు వినిపించాయి. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి భారత్కు ఉందా? అయితే ఇజ్రాయెల్కు లేదా ఇరాన్కో సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి భారత్కు ఉంది. ఒకవేళ ఏదో ఒక్క దేశానికి సపోర్ట్గా ముందుకు వెళ్తే భారత్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? దీనిపైనే వాళ్ళ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ మోహన్ రావు గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పి మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. అలాగే జూమ్ లో జాయిన్ అవుతున్నారు సైబర్ స్పెషలిస్ట్ విజయ్ ఘోష్ గారు. విజయ్ ఘోష్ గారు నమస్తే అండి. అలాగే నారాయణ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు, సబ్ ఆఫీసర్. సార్ మోహన్ రావు గారు, ముందు మీరు చెప్పండి. సో యుద్ధం చిన్న దేశాలైనా పెద్ద దేశాలైనా ఒక యుద్ధం మొదలైన తర్వాత చినికి గాలివాన్ల పెద్ద అయిన తర్వాత అమెరికా లాంటి ఒక దేశం ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత పరిస్థితులు ప్రపంచవ్యాప్తం అయిపోతున్నాయి, అన్ని పెద్ద దేశాలు కూడా ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. సో పెద్దన్న పాత్ర అనే దానికి అర్థం మార్చేస్తుందా అమెరికా? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ యు రైట్లీ సెడ్, యుద్ధం అనేది ఎవరికి మంచిది కదండి. ఆ ఆస్పెక్ట్లో ఐ అప్రిషియేట్ ది స్టేట్మెంట్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆయన పదే చెప్తున్నారు, ఇది యుద్ధాల యుగం కాదు, శాంతియుతంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కానీ ఆ రకంగా జరుగుతున్నట్టుగా ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే అమెరికా అనేది మొదటి నుంచి కూడా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనడంలో ఏ రకమైనటువంటి సందేహం మనకు లేదు. ఇది కేవలం ట్రంప్కు మాత్రమే సంబంధించినటువంటి ఒక అంశం కాదండి. మీరు మొదటి నుంచి కూడా అమెరికా చరిత్రను కనుక తీసుకున్నట్టయితే, ఏదైనా ఒక దేశం కనుక అమెరికా చెప్పినట్టు వినకపోయినట్టయితే ఆ దేశాన్ని లొంగదీసుకోవడం కోసం అమెరికా నానా తంటాలు పడేటువంటి అంశాన్ని మనం చాలా తంటాలు పడ్డం అనేది మనం చూస్తాం. ఏదో ఒక రకంగా లొంగదీసుకోవాలి అని ఖచ్చితంగా అమెరికా ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఒక భయం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్త అని మీరు చెప్పినట్టుగా ఇది చిలికి ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అన్నటువంటి ఒక అనుమానాలు కూడా మనకు వస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి చైనా రష్యాకి, ఇప్పుడు ఒకప్పుడు చైనాకు రష్యాకు మధ్య అంత మంచి స్నేహం ఉండేది కాదు. ఇప్పుడు చైనాకు రష్యాకు మధ్య మంచి స్నేహ సంబంధాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇరాన్ను ఇండైరెక్ట్గా చైనా సపోర్ట్ చేస్తుంది. నాకేమనిపిస్తుందంటే, అల్టిమేట్గా ఏదో ఒక రోజున చైనా డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు ఇరాన్ను, అదే రకంగా రష్యా కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఈ రెండు దేశాలు కనుక సపోర్ట్ చేసిన తర్వాత అది పొరపాటున కనుక మూడో ప్రపంచ యుద్ధంగా కనుక మారినట్టయితే దీని దుష్పరిణామాలు అనేవి మొత్తం ప్రపంచం పైన ఉండేటువంటి యొక్క అవకాశం అనేది ఉంది. అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు చెప్పారు ఇండియా ఏ సైడ్ తీసుకోవాలి అన్నారు. మీరు అసలు ఏ సైడ్ తీసుకోవద్దండి నా ఉద్దేశం. ఎందుకంటానంటే, మీరు అడగచ్చు ఎందుకు ఏ సైడ్ తీసుకోవచ్చు. మీకు గుర్తుందో లేదో, జవహర్లాల్ నెహ్రూ కాలంలో నిజంగా చెప్పాలంటే ఆయన మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా అప్పట్లో వాళ్ళు రూపొందించినటువంటి ఒక నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్ అండి. అప్పుడు మనం అమెరికా అప్పట్లో కూడా ఈ సమస్య ఉంది,
ఇది కొత్త సమస్య ఏం కాదు. ఇది అప్పట్లో కూడా ప్రచ్ఛన్న యుద్ధం ఉంది, అమెరికాకు తర్వాత రష్యాకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఉంది. అప్పుడు కూడా మనం ఎవరికి సైడ్ చేయలేదు, న్యూట్రల్గా ఉన్నాం. మనం న్యూట్రల్ గ్రూప్ ఫామ్ చేసాం. అదే రకమైనటువంటి యొక్క న్యూట్రాలిటీని ఇండియా ఈనాడు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పారు ఇప్పుడు మీరు లాస్ట్ జరిగిన యుక్రెయిన్ రష్యా వార్ లో అదే జరిగింది, ముందు జరిగిన వార్స్ లో కూడా ఇండియా మనకు లాభం జరిగింది. ఎందుకంటే మీరు యుక్రెయిన్ రష్యా వార్ కనుక మీరు తీసుకున్నట్టయితే యూరోపియన్ కంట్రీస్ ఆ యుద్ధం వల్ల విపరీతమైనగా నష్టపోవాల్సి వచ్చింది. ఆయిల్ క్రైసిస్ వచ్చాయి, పర్టికులర్గా చాలామంది చచ్చిపోవడానికి అవకాశం చూసాం మనం. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇండియాకు రాలేదు. తర్వాత మేము ఒక రకంగా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మనం ఏ దేశాన్ని కూడా సపోర్ట్ చేయలేదు. మనం వాళ్ళిద్దరికీ ఒకటే చెప్పాం, మనం మీరు శాంతియుతంగా పరిష్కరించుకోండి, యుద్ధాన్ని సమాప్తం చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో కనుక మనం చూసినట్టయితే మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే ఫారెన్ పాలసీ అనేది ఏ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది అనేది. ప్రతి దేశానికి కూడా ఒక ఫారెన్ పాలసీ అనేది ఉంటుందండి. ఈ ఫారెన్ పాలసీ అనేది ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తారు అనేటువంటి అంశాన్ని గురించి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒకటి ఏంటంటే నైబర్స్తో ఇన్వారబుల్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ ది కార్డియల్ రిలేషన్షిప్. ఎందుకంటే 24 గంటలు యుద్ధం చేస్తూ పోలేం కదా మనం నైబర్స్తో. తర్వాత ఇంకోటి ఏంటంటే నో కంట్రీ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్. ప్రపంచంలో మీరు ఈవెన్ అమెరికా లాంటి దేశాన్ని తీసుకున్నా కూడా అమెరికా చైనా పైన ఈనాడు ఆధారపడి ఉంది, మనకు తెలుసు. మనం ఇందాక చెప్పుకున్నాం పెద్దన్న పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ నేను సిన్స్ ఐ మేడ్ ది రెఫరెన్స్ ఆఫ్ చైనా, నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే కొంతవరకు అమెరికాను కంట్రోల్ చేయగలిగింది చైనానేమో అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెన్సెస్ విత్ చైనా, అది వేరే విషయం. మనకి భారతదేశానికి చైనాకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అమెరికాను కొంతవరకు ఈ పర్టికులర్గా ఈ సోవియట్ యూనియన్ డిసింటిగ్రేషన్ అయిపోయిన తర్వాత అమెరికాను కొంతవరకు కంట్రోల్ చేయగలిగినటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే చైనా అని మాత్రమే మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ఫారెన్ పాలసీ అనేది ఎట్లా ఉంటుందంటే ప్రతి దేశానికి కూడా ఎకనామికల్గా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఉంటాయి. మనం కొన్ని మన ప్రోడక్ట్స్ కొన్ని కోసం డిపెండ్ అవుతూనే ఉంటాం. మనకు తప్పదు. ఆర్థిక ప్రతి దేశం కూడా అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఇస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక దేశం అనేది అభివృద్ధి చెందాలి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అవసరం. కాబట్టి మన ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బేసిస్ మీద కూడా మనం ఈ ఫారిన్ పాలసీ డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అదే రకంగా మనకి ఈ యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని కూడా మనం, ఎందుకంటే సిన్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది వార్స్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫారిన్ పాలసీ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం కనుక పర్టికులర్గా ఇండియా పాకిస్తాన్కి మనందరికీ తెలుసు 1947లో ఇండియా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మనకి ప్రతిసారి కూడా పాకిస్తాన్తో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు మనకు అవుట్రైట్గా సపోర్ట్ చేసింది రష్యా. 1971 బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు కూడా అమెరికా కూడా మనం బెదిరించింది. అమెరికాను కూడా మనకు ఇంకొక విషయం ఆయుధ సంపత్తి పరంగా కూడా మనకి రష్యాతోనే ఎక్కువ అగ్రిమెంట్స్ ఆయుధాల విషయంలో చేశారు. తర్వాత మనకి ఇండస్ట్రియల్గా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఐరన్ అండ్ స్టీల్ అట్లాంటి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా మనకి రష్యా బాగా సహకరించిందని మనం చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే మనం చెప్పుకున్నట్టుగా పెద్దన్న పాత్రను అమెరికా పోషిస్తున్న కారణంగా కొంతవరకు మనం అమెరికాను ఈనాడు అనివార్యమైనటువంటి కారణాల వల్ల సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు గ్రహించే ఉంటారు, ఇప్పుడు అమెరికా పూర్తిగా ఇండియాని సపోర్ట్ చేస్తుందని నేను ఎప్పుడు అనుకోవట్లేదండి. పహల్గాం ఇష్యూ తీసుకోండి మీరు, సపోర్ట్ చేయదు. ఫస్ట్ అమెరికా ఫస్ట్ కాబట్టి ఆ నినాదంతో అవర్ ఓన్ కంట్రీని గురించి మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు లేటెస్ట్ మన కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకోండి. ఎక్కడ కూడా అమెరికా అవుట్రైట్గా పాకిస్తాన్ క్రిటిసైజ్ చేయలేదు, ఎక్కడ క్రిటిసైజ్ చేయలేదు. తర్వాత వాళ్ళు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ అమెరికన్ ఆర్మీ చీఫ్ని పిలిచి ఆయనకు పార్టీ ఇవ్వడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి ఒక విషయం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కంట్రీని సపోర్ట్ చేయడం అనేది ఇంతవరకు జరిగిన యుద్ధ వాతావరణం వేరు. ఇప్పుడు ఇక్కడ భారత్ ఇంకా క్రియాశీలకంగా ఇంకా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం న్యూట్రలైజ్ చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేది మంచిది. విజయ్ ఘోష్ గారు, మీరు చెప్పండి, మొన్న ఇరాన్ పై దాడి జరిగింది. ఆ టైంలో అమెరికా దాడికి సందర్భంగా ఇండియన్ ఎయిర్ స్పేస్ ను వాడుకుందని చెప్పేసి వార్తలు కూడా కొన్ని వచ్చాయి. సో ఆ తర్వాత దాన్ని ఖండించింది భారత్కు సంబంధించి. కానీ ఇలాంటి ఒక సోర్సెస్ ఉంటుందా అంటే జియోగ్రఫికల్ గా చూసుకుంటే గగనతలాన్ని అంత ఈజీగా వాడుకునే అవకాశం ఉంటుందా? భారత్ పై వచ్చిన ఆరోపణలపైన ఏం చెప్తారు అదే సైబర్ స్పెషలిస్ట్ విజయ్ ఘోష్ గారు?
సో సో సార్ ఇంతకు ముందు మాట్లాడింది దాన్ని బేస్ చేసుకుని చెప్తాను. సో మోడీ గారు ఇంతకు ముందు ఏం చెప్పారంటే దిస్ ఇస్ నాట్ ఏ వార్ ఆఫ్ ఎరా ఆఫ్ వార్ అని చెప్పారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఇది దిస్ ఇస్ నాట్ ఏ వార్ ఎరా ఆఫ్ వార్, ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ ఎకనామిక్స్, ట్రేడ్ అండ్ ఫాల్స్ ప్రాపగేండా త్రూ ఇంటర్నెట్ సర్వీసెస్, త్రూ ఇంటర్నెట్ మోడర్న్, అంటే సింపుల్ గా సైబర్ వార్ అని అమెరికా నమ్ముతుంది. సో మీరు చూసినట్లయితే ఈ సార్ ఏమన్నారు, యుఎస్ అండ్ చైనా, ఇప్పుడు యుఎస్ అనేది ఏంటంటే మన యూరేషియాలో కూడా చాలా కంట్రీస్ ని అమెరికా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ పవర్ పాలిటిక్స్ అని యూజ్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద రైట్ టైం. యాక్చువల్ గా ఏంటంటే రైట్ టైం ఏంటంటే మనకి మనం ఈ ట్రేడ్ రూట్ గురించి అసలు ఇష్యూ, ఈ ట్రేడ్ రూట్ వచ్చేసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇష్యూ ఏంటంటే ఇండియా నుంచి డైరెక్ట్ గా యూరోప్ లోకి త్రూ ఇరాన్, అజర్బైజాన్, రష్యా అండ్ యూరోప్, దీనిలోకి 7,200 కిలోమీటర్ల దాకా ఉంది ఈ ట్రేడ్ రూట్ అన్నమాట. ఇది మెయిన్ గా వచ్చేసి చార్బహార్ పోర్ట్, అక్కడ వచ్చేసి మనం $870 million మనం అగ్రీ చేసాం. అగ్రిమెంట్ కి ఆల్రెడీ $400 million మనం పే చేసాం అనమాట ఆ పోర్ట్ కి వచ్చేసి. అలానే చైనా తీసుకుంటే వాళ్ళకు కూడా కన్వీనియంట్ రూట్, ఎందుకంటే వాళ్ళకి దాదాపుగా 9,000 కిలోమీటర్లు సేవ్ అవుతుంది అనమాట. వాళ్ళ యొక్క ట్రేడ్ యూరోప్ తో కానివ్వండి, రష్యాతో కానివ్వండి, ఈ యురేషియా ట్రేడ్ అనేది చక్కగా నడవడానికి వాళ్ళకి 9,000 కిలోమీటర్లు సేవింగ్స్ అవుతుంది. కాబట్టి గ్వాదర్ పోర్ట్, పాకిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్ట్ ద్వారా వీళ్ళు ట్రేడ్ చేద్దామని వీళ్ళు ప్లాన్ లో ఉన్నాం అనమాట. ఈ ఏషియాటిక్ అండ్ యూరేషియా అందుకే అన్నారు. సో మనకి చాలా బెనిఫిట్ అయింది, ఎందుకంటే సూయజ్ కెనాల్ ద్వారా మనం ఇప్పుడు చేసే సింగిల్ రూట్ అది కూడా పూర్తిగా అమెరికా కంట్రోల్లో ఉంది డే 1 నుంచి కూడా. దాని నుంచి 40% సేవింగ్ అవుతుంది అనమాట. అంటే ₹100 మనకి ₹60 ఖర్చు అవుతుంది, ఇప్పుడు 100 ఖర్చు అయ్యేది. సో ఇలాంటి ట్రేడ్ రూట్ ని మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ ఒకరికి నచ్చలేదు, దట్ ఈస్ అమెరికా. రెండోది సార్ ఏమన్నారంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిద్ది, వాట్ ఎవర్. మనకి చైనా చేసిన డ్యామేజ్ కంటే కూడా ఇప్పటి వరకు అమెరికా చేసిన డ్యామేజ్ ఎక్కువ. ఈ రోజుకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా మీరు ఒక పోల్ రన్ చేసినా కూడా అమెరికా మంచిదా చైనా మంచిదా అని చెప్పి రన్ చేసినా కూడా చైనాకే ఓటింగ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దొంగ నీతి గోడ మీద తీయి మోస్ట్ డేంజరస్ కంట్రీ అది. డే 1 నుంచి కూడా మనం నమ్మం. అట్ ద సేమ్ టైం రష్యా గురించి చెప్పారు. రష్యా ఒకప్పుడు సపోర్ట్ చేసింది, అఫ్ కోర్స్ ఇప్పుడు యుక్రెయిన్ వార్ లో దానికంటే ఎక్కువ హెల్ప్ మనం రష్యాకి చేసాం అట్ ద సేమ్ టైం. ఓకే, ఈ రోజుకి చేస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి డిఫెన్స్ అంతా కూడా 80% ఆఫ్ ద డిఫెన్స్ కూడా మొత్తం సంబంధించిన ఎక్విప్మెంట్స్ అని వాళ్ళ దగ్గర నుంచే కొంటున్నాం. అది బ్యాలెన్స్ అయిందని అనుకున్నాం. చైనా వారు అప్పుడు రష్యా మరి సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ రన్ ఆన్ నంబర్స్. ఓకే, ఇక్కడ వీళ్ళు సేవ చేశారని చెప్పి మనకి కట్టప్పలాగా చివరాకరి దాకా వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ థింగ్. సో దిస్ ఈజ్ డెమోక్రసీ ఈజ్ ఎ మిత్. ఓకే, ప్యూర్ నెంబర్ గేమ్ అనమాట. స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఏముంటాయో వాటిని బేస్ చేసుకుని అమెరికా అయినా రష్యా అయినా ఎవరైనా రన్ అయ్యేది అనేది నా అభిప్రాయం. సిచ్యువేషన్ లో మీరు చెప్పినట్టుగా స్ట్రాటజికల్ గా, లాజిస్టికల్ గా, ఎకనామికల్ గా తీసుకుంటే గనక ఇండియా కూడా పెద్ద కంట్రీస్, అన్ని కంట్రీస్ తో కూడా స్నేహపూర్వకంగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు సరి కూడా కాసేపు క్రితం మాట్లాడారు, ఇజ్రాయిల్, ఇరాన్ రెండిట్లో ఏ దేశానికి సపోర్ట్ గా వెళ్ళాలి, ఒకవేళ బహిరంగంగా ప్రకటించాల్సిన పరిస్థితి వస్తే గనక భారత్ ఎటువైపు ఉండటం సేఫ్ అంటారు? 100% అంటే నేను అనుకునేది అంటే, ఎందుకంటే దీనిలో బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. ఎన్నో సంవత్సరాలకి ఇజ్రాయెల్ కూడా కనెక్ట్. ఆల్రెడీ జైశంకర్ గారు ఏం చెప్పారంటే యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ అండ్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ అని. అక్కడ యూరోప్ లో నుంచి స్టార్ట్ అయింది యుక్రెయిన్ రష్యా యుద్ధం. అక్కడి నుంచి కూడా మనం సస్టైన్ అయితే వచ్చాం. కరోనా వచ్చింది, అక్కడ సస్టైన్ అయ్యాం. మళ్ళీ ఇజ్రాయెల్ ఇష్యూ వచ్చింది, ఎంతో కొంత మనం హెల్ప్ చేస్తున్నాం. ఈవెన్ కార్గిల్ వార్ లో వాళ్ళు హెల్ప్ చేశారు అన్నా కూడా సమ్ టైమ్స్ వాళ్ళు కూడా వెనకెళ్ళి చేశారు. అవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల వాళ్ళు చేయలేనప్పుడు మేము చేయలేము అని చెప్పారు ఇజ్రాయెల్ కూడా. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. ఇక్కడ చార్బహార్ పోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇజ్రాయెల్ ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీ యొక్క బాంబింగ్ ఏం చేసినా కూడా ఈ చార్బహార్ పోర్ట్ మీద మాత్రం చేయకండి అని రిక్వెస్ట్ చేసింది. ఈవెన్ మీ యొక్క ఇంపార్టెంట్ అసెట్స్ మీద డ్యామేజ్ చేసినా కూడా చార్బహార్ పోర్ట్ ని చేయొద్దు. ఎందుకంటే మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది
ఈవెన్ మా ఇండియన్ గవర్నమెంట్ మా ఎకనామిక్ సంబంధించి చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది అని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆర్ మెయిన్ మేడం. సో ఇక్కడ వార్ అనేది సైడ్స్ తీసుకోవటం కంటే మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే మన కంట్రీ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఈ అమెరికన్ క్యాపిటలిజం కానివ్వండి, వాళ్ళ ఐడియాలజీ కానివ్వండి, మీరు చూడండి ఎప్పుడు చూసినా కూడా అమెరికా ఆర్మ్స్ అమ్మే ముందు ఏదో ఒక అటాక్ జరుగుతుంది ఇండియాలో. అది కూడా పాకిస్తాన్ తరఫు నుంచి ప్రవోక్ చేసింది, లేదంటే వాళ్ళకి ఏమైనా వెపన్స్ అమ్మిద్ది, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇండియాతో మీడియేట్ చేసింది అడ్వాన్స్డ్ వెపన్స్ కొనుక్కోమని. ఇలా ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ ప్రొసీజర్ లోనే డైలీ ఎప్పటి నుంచో అదే ప్రొసీజర్ లో ఫాలో అవుతుంది. కాబట్టి మనం అమెరికా సైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రష్యా సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తే తీసుకోవటం చాలా మంచిది అని చెప్తున్నాను. కానీ ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న సోనియా గాంధీ గారు గల్ఫ్ దేశాలతో వెళ్తేనే భారత్ కు మంచిదని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా అటే ఉన్నారు. సో భారత్ ఈ టైంలో మోదీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె కూడా పదే పదే చెప్తున్నారు. మీరన్నట్టుగా బహిరంగంగా అమెరికాతో మిత్రత్వం ఉంది అనేది భారత్ చూపించినప్పటికీ పక్కనే ఉన్న చైనాతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది కనుక ఒకవేళ నిజంగా యుద్ధ తీవ్రత పెరిగితే కనుక అమెరికా కంటే కూడా చైనాతో ఫేవర్ గా ఉండటమే భారత్ కి సేఫ్ అంటారు. భారత్ కి అదే సేఫ్. నేను చెప్పేది అంటే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ తో ఈ యొక్క కంట్రీస్ తో మీరు ఉండాలి అని చెప్పి మీరు అంటున్నారు. ఇరాన్ కి ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఇదే ముస్లిం కంట్రీస్ ఏం చేశాయి? హెల్ప్ ఏం చేయాల. పక్కనే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా మేము వాడుకుంటాం అని చెప్పారు. ఏం వాడారు? అండ్ అట్ ద సేమ్ టైం సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ ఆస్పెక్ట్ చూసినా కూడా అదే పరిస్థితి. ఇక్కడ వాళ్ళతో ఉండాలా వీళ్ళతో ఉండాలా కాదు, మన ఇంట్రెస్ట్ ఏంటి? మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ నార్త్ సౌత్ కారిడార్. ఇది కనుక మెయిన్ ప్రాబ్లం ఇదే ఉంటుంది. ఇది అన్ని డీవియేషన్స్ మేడం. సోనియా గాంధీ గారు చెప్పారా, ఇంకోళ్ళు చెప్పారు, ఇవన్నీ డీవియేషన్స్. ఇక్కడ మెయిన్ మనం గోల్ కి స్టిక్ అయి ఉండాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇరాన్ చార్బహార్ పోర్ట్ నుంచి డైరెక్ట్ ఈ సీ రూట్ ఏదైతే ఉందో అది చాలా బెనిఫిషియల్ గా ఉంది. ఎవరికి? మనకు కానివ్వండి, యూరోప్ కానివ్వండి. ఇక్కడ ఈ యొక్క ట్రేడ్ రూట్ మనం యూజ్ చేయటం మూలాన వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా మెయిన్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోల్పోతారు, వాళ్ళ పెద్దన్న పాత్ర కోల్పోతారు అనే భయంతో డైరెక్ట్ గా అటాక్ చేస్తే గనక వీళ్ళందరూ పెడతారని చెప్పి ఇది ఇండైరెక్ట్ వార్ అనమాట. ఇట్స్ లైక్ ఎ ప్రాక్సీ వార్. వాళ్ళ ఐడియాలజీని గెలిపించుకుంటున్నారు. మనం ఫైనల్ గా చూస్తే మోటివ్ చూస్తే మీరు రిపోర్ట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. దెర్ ఇస్ నో అసలు పాయింటే లేదు అక్కడ వార్కి. ఈవెన్ ఇప్పటి వరకు కూడా నిన్న చేసిన అటాక్స్, అమెరికా చేసిన అటాక్స్ లో రేడియో యాక్టివ్ కంటెంట్ రిలీజ్ అయిందన్న రిపోర్ట్స్ కూడా లేవు అక్కడ. జస్ట్ దే వాంట్ టు వీఆర్ పవర్. అండ్ చైనా కూడా దే వాంట్ టు సే ఏది ఈ యొక్క ఈ మోషన్ లో వాళ్ళ చైనీస్ కి సంబంధించిన యుద్ధ నౌకలు ఎందుకు చూపిస్తున్నారంటే దే వాంట్ టు ప్రూవ్, చైనా వాంట్ టు ప్రూవ్ మేము కూడా పెద్ద మేము చాలా పవర్ఫుల్ ఉన్నాం అని చెప్పి అమెరికా ప్రూవ్ చేయడానికి వాళ్ళ యుద్ధ నౌకలు దే ఆర్ ప్రవోకింగ్, both sides they are getting provoked and provoking అంతే. సరేనట్టుగా బలం ఎంత ఉందని నిరూపించుకోవడం కూడా అవసరమైన ఈ సమయంలో. అంటే అది ఇండియాకి అయితే ఇరాన్ స్టేట్మెంట్ చూసినా కూడా ఎంత దాడి జరిగినా కూడా మమ్మల్ని ఏం టచ్ చేయలేకపోయారు అన్నట్టుగా పెద్ద పెద్ద అణుకేంద్రాలపై దాడి జరిగినా కూడా ఇరాన్ గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా నేను ఇరాన్ అప్రిషియేట్ చేస్తానండి. ఎందుకంటే మనకందరికీ తెలుసు టెక్నాలజికల్గా కానీ ఆయుధపరంగా కానీ కనుక మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ అన్డౌటెడ్లీ. తర్వాత ఇంకోటి కూడా ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు, ఇజ్రాయెల్కి డెఫినెట్గా అమెరికా సపోర్ట్ చేస్తుంది. అందులో వాళ్ళకి ఎప్పటి నుంచో మంచి రిలేషన్షిప్ ఉంది, చేద్దని తెలుసు. అయినా కూడా చాలా ధైర్యంగా వాళ్ళు తిప్పికొట్టగలిగారు. వీళ్ళు కూడా ఈక్వల్గా అటాక్ చేస్తారు, ఇరాన్ కూడా ఈక్వల్గా అటాక్ చేస్తారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టుగా దెర్ ఇస్ అ నీడ్ టు ప్రూవ్ ఇట్. ఇరాన్ స్టేట్మెంట్ తర్వాత ట్రంప్ మాట్లాడిన మాటలు కూడా భగవంతుని దయ అన్నట్టుగా ఆయన వదిలేసిన మాట. వీళ్ళు ఇంత చేసినా కూడా, అమెరికా దాడి చేసినప్పటికీ కూడా మాకు పెద్ద నష్టం ఏం జరగలేదు. అల్టిమేట్గా వీళ్ళ అసలు యాక్చువల్గా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ న్యూక్లియర్ పవర్కి సంబంధించి ఈ ఇష్యూ వచ్చిందండి. యాక్చువల్గా ఇరాన్లో ఏదో న్యూక్లియర్ వెపన్స్ చేస్తున్నారని, ఈ న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పస్కి కాకుండా ఆయుధాలు తయారు చేసే కోసం చేస్తున్నారు అనేటువంటి యొక్క అలిగేషన్ అనేది ఈ అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్కి అగెనిస్ట్గా చేస్తున్నారు. అయితే దీనికోసం వీళ్ళు ఒక ఒప్పందాన్ని కూడా కూర్చుకోవడం జరిగింది. తర్వాత కొన్ని యూరోపియన్ కంట్రీస్ లైక్
ఫ్రాన్స్, ఇంగ్లాండ్ తెగేసి చెప్పాయి అట్లాంటిది ఏమీ జరగట్లేదు అక్కడ అని చెప్పాయి. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, ఈయన అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్దార్, ఆయన కూడా ఒక రిపోర్ట్లో ఏం చెప్పారంటే అట్లాంటిది ఏమీ జరగట్లేదు, వాళ్ళు పీస్ఫుల్గా. సడన్గా ఈ ట్రంప్ G7 కాన్ఫరెన్స్కి వెళ్ళారు, మొన్న జరిగింది కదా మన కెనడాలో జరిగిన G కాన్ఫరెన్స్కు. సడన్గా ఆయన అమెరికాకు వచ్చేసాడు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది, దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది వార్ అనేటువంటి ఒక ఇది వచ్చింది. కాబట్టి దీన్ని అనవసరంగా అమెరికా దీన్ని కాంప్లికేట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇరాన్పై అమెరికా దాడి చేయడం అనేది ఒక రకంగా అమెరికాకు భయానక పరిస్థితులకే దారితీస్తుందని చెప్పుకోవచ్చా? అమెరికాకు భయానక పరిస్థితి అని నేను చెప్పుకోను, కానీ అమెరికా కంటే అనవసరంగా ఇతర దేశాలకు భయానకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏమైనా ఒకవేళ ఈ యుద్ధమే కనుక జరుగుతున్నట్టే. సార్ కూడా చెప్పారు, మనం ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది అన్ని దేశాల మీద పడేటువంటి అవకాశం ఉందండి. ఫస్ట్ చమురు ధరలు పెరిగాయి. అసలు ఇప్పుడు మన పెట్రోలియం మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే సరిపోను చమురు మన దగ్గర ఉంది అని. కానీ ఒకవేళ కనుక మనం చెప్పుకున్నట్టుగా రష్యా యుక్రెయిన్ వార్ లాగా ఇది కంటిన్యూ అయిపోయింది అనుకోండి, ఇట్స్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ ది హోల్ వరల్డ్. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాబట్టి ఈ యుద్ధాన్ని అయినంత త్వరగా ఆపడం అనేది ప్రపంచానికే అవసరం. ఇది అమెరికాకు, ఇజ్రాయెల్కు, ఇరాన్కు కాదు, ప్రపంచానికి అవసరం. రైట్. విజయ్ ఘోష్ గారు మీరు చెప్పండి, అంటే గల్ఫ్ దేశాలతో పెట్టుకుంటే కనుక పూర్తిగా అంటే చాలా దేశాలు క్రూడ్ ఆయిల్ కోసం ఆధారపడి ఉంటాయి ఈ దేశాలపైన. సో గతంలో మనం చూసాం బ్యారెల్ 140, 180 కూడా రీచ్ అయిన సందర్భం ఉంది. రీసెంట్గా ఒక 67 to 80 ఇన్ బిట్వీన్ ఉంది బ్యారెల్. సో ఒకవేళ నిజంగా గల్ఫ్ దేశాలు కనుక బయటకు ప్రొడక్ట్స్ ఆపేస్తే కనుక ఇలా డిపెండెంట్గా ఉన్న కంట్రీస్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటారు విజయ్ ఘోష్ గారు? మనం ఇంతసేపు కూడా ఈ రిపోర్ట్స్ లేదంటే సిఐ సార్ చెప్పినట్టు సిఐ రిపోర్ట్స్ కానీ ఇంకో రిపోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్ దెమ్ అమెరికా. ఈ రోజు ఇంటర్నెట్ లో మనకు దొరికే రిపోర్ట్స్, మనం చదివే మెటీరియల్ అంతా ప్రాపగేటెడ్ అని చెప్పి నేను చెప్తున్నాను. మెయిన్ డీవియేషన్. ఇప్పుడు సార్ ఉన్నారు చాలా సీనియర్, అయినా ఎప్పటి నుంచో ఆయన ఎవ్రీథింగ్ నేను స్టడీ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చే రిపోర్ట్స్ అన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే జస్ట్ బిలీవ్ ద క్రూడ్ ఆయిల్, ఏవి రేట్లు పెరుగుతాయి, ఏవి రేట్లు పెరుగుతాయి, ఇవన్నీ పక్కన పెట్టేసింది. బట్ మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా స్టిల్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ. ఓకే, నో దెర్ ఈస్ అ ప్రోబ్ in order to get peace, sometimes you have to go war. అండి ఒక్కొక్కసారి పీస్ కోసం కూడా, మనశ్శాంతి కోసం కూడా మనం ఒక్కొక్కసారి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అది యుద్ధం అంటే డైరెక్ట్ గా మనం కలంలో దిగి లేదంటే మన మనుషులు చంపటమే కాకుండా ఇది వాట్ ఎవర్ ఇప్పుడు జరిగేవి రకరకాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ ఏవి ట్రిగర్ అవ్వు. మీరు చూడాల్సింది అన్ని మెచ్యూర్డ్ నేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్. ఒక్కళ్ళు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసినా కూడా అది వరల్డ్ మొత్తం ట్రిగర్ అవుద్దని తెలుసు. ఇన్ కేస్ రష్యా కానీ అమెరికా కానీ న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తే అది అక్కడ కామ్ అవుతుంది. ఎందుకంటే నో వన్ వాంట్ టు మిస్లీడ్ దోస్ టూ కంట్రీస్. ఓకే, ఎవరైనా వేరే వాళ్ళు చేసినా కూడా అది అంతసేపు ఆ కొంచెం సేపు ట్రిగర్ అవుద్ది. ఆ మధ్యలో ఏ దేశాలు వస్తాయి మళ్ళీ కమిట్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ అండి. అంటే ట్రిగర్ అవ్వడం అంటే వరల్డ్ మొత్తం ట్రిగర్ అవుద్దని తెలిసి వాళ్ళే ట్రై చేస్తారు ఆ పని. ఇది అంత బ్లాక్ గేమ్ నడుస్తుంది యాజ్ ఆఫ్ నో. అమెరికా ఏంటంటే పెద్దన్న పాత్ర ఎక్కడ కోల్పోతాను ఈ ట్రేడ్ ద్వారా, నా డాలర్ వాల్యూ ఎక్కడ పడిపోయింది, నా ఇన్ఫ్లుయెన్స్ ఏషియాలో ఎక్కడ పడిపోద్ది అనే టెన్షన్ అది ఉంది. ఇక్కడ రష్యా కానీ చైనా కానీ, మెయిన్ గా చైనా వచ్చేసి ఇప్పుడు వాళ్ళు బాగా డెవలప్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఫస్ట్ నుంచి కూడా వాడి ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇప్పుడు చాలా కంట్రీస్ మీరు చూసినట్టు పూరెస్ట్ కంట్రీస్ వచ్చేసి ఏషియాటిక్ కంట్రీస్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికన్ కంట్రీస్ ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఉంచారు. వాళ్ళు కూడా మిస్ అయి ఉన్నారు వెస్టర్న్ కంట్రీస్ తో, ఆ యొక్క క్యాపిటలిస్టిక్ పాలసీస్ తో చాలా చిరాకు వచ్చి ఉన్నారు. ఆ నాటోతో మీరు చూడొచ్చు, యుక్రెయిన్ కూడా నో రీజన్ ఆఫ్ ఫైటర్స్, జీరో రూపాయి పని లేదు కూడా. సో అదంతా వరల్డ్ మీద ఎఫెక్ట్ పడింది. సో ఈ దరిద్రం అంతా చూడలేక ఎవ్రీవన్ హ్యాడ్ టేకెన్ దేర్ స్టాండ్. బట్ ఏ కంట్రీ కూడా బయటికి చెప్పట్లేదు వీఆర్ అగైనెస్ట్ అమెరికా అని. ఎవ్రీవన్ అగైనెస్ట్ అమెరికా. సో లెట్ ఇట్ బి ఇన్ దట్ వే. సరే అట్లే కానివ్వండి. సి ఏదైనా నది చివరాఖరికి సముద్రంలోకి చేరుకుంటుంది. మనం ఎన్ని అడ్డుకట్టలు వేసినా సరే నేను చెప్పేది ఏంటంటే, సో ఫైనల్ గా అది రెసిస్టెన్స్ ఏదో ఒక వేలో వెళ్ళింది. వార్ అనేది జరగాలి అన్నప్పుడు జరుగుద్ది. ఇట్స్ లైక్ వరల్డ్ ఆర్డర్ అనేది ఇలానే బ్యాలెన్స్ అవుద్ది. జరగాలి ఈ సంవత్సరంలో అని వచ్చినప్పుడు జరుగుద్ది. దాన్ని ఎవరు ఆపలేరు. లేదంటే కనుక మనం
ఆపుదామని చెప్పి శాంతోతలాగా వెళ్ళినా కూడా అవి పని కావు. ఎందుకంటే వరల్డ్ ఆర్డర్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఏషియాలో ఇండియా ఈస్ గోయింగ్ టు బీ పవర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఇలాంటి ఇష్యూస్ అమెరికా పాకిస్తాన్ ప్రవోక్ చేయటం కాదు, ఇంకోటి కానీ వేరే మన పక్కన ఉన్న కంట్రీస్ తో. బట్ మనం ఎప్పుడు చైనాని థ్రెట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐ సపోర్ట్ ఇజ్రాయెల్ పర్సనలీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై నేషనల్ ఇంట్రెస్ట్ యాజ్ ఆఫ్ నౌ మనకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంది. మన పీపుల్ బాగుపడాలి. ఎందుకంటే ఆ రోజు ఇజ్రాయెల్ అయిన రోజున మన ఇండియా ఇంకొక దేశం అయింది వాళ్ళకి, జ్యూస్ కి. ఓకేనా సార్? ఇందాక అన్నారు అమెరికా ఆల్వేస్ సపోర్ట్ ఇజ్రాయెల్ అని. నో, అమెరికా నెవర్ నాట్ సపోర్టింగ్ ఇజ్రాయెల్. బట్ జ్యూస్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద కీ పొజిషన్స్. జ్యూస్ అనేవాళ్ళు కనపడదు ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అండ్ దే ఆర్ ద ఇల్యూమినాటి. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థను రన్ చేసేదే జ్యూస్. సో ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ వరల్డ్ రన్ చేసేది వాళ్ళు. సో వాళ్ళు జ్యూ అని చెప్పుకోకపోయినా జ్యూ యాన్సెస్ట్రల్ ఆరిజిన్ ఉంటుంది అనమాట. అమెరికన్ గవర్నమెంట్ లో కూడా దే ఆర్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. సో వాళ్ళు అట్లా రన్ చేస్తూ ఉంటారు ఇజ్రాయెల్ ని. బట్ ఎస్, ఇజ్రాయెల్ హ్యాస్ అదర్ కంట్రీ, హోమ్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా. వి అగ్రీ, ఎప్పుడు వచ్చినా సరే మేము ఇస్తాం. బట్ నౌ మన నేషనల్ ఇంట్రెస్ట్ అనేది చూసుకోవాలి. మనం ఈ నార్త్ సౌత్ కారిడార్ మీద బాగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇండియా ఇస్ డూయింగ్ దట్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్టేయింగ్ న్యూట్రల్ ఎట్ దిస్ పార్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ట్రంప్, ఆయన ఎక్కడా కూడా తగ్గట్లేదు. మోడీ గారు చక్కగానే ఇస్తున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ తో కూడా డైరెక్ట్ మీరు చూడొచ్చు ట్విట్టర్ లో. సో నౌ యూఆర్ ఫైటింగ్ ఇన్ ట్విట్టర్ అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆయన్ని మోకరీ చేశారు. సో గోయింగ్ ద రైట్ వే అని చెప్పి చెప్తారు. రైట్. మొత్తానికి ఇరాన్ పై అమెరికా దాడి తర్వాత పరిణామాలపైన మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం. ఎస్ మోహన్ రావు గారు, మీరు చెప్పండి. మామూలుగా ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశాలు 5 కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా అవి ముందుండి నిలబడతాయి అంటారు. సో ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ గడిచిన కొంతకాలంగా మనం చూసుకుంటే బికాస్ ఆఫ్ యుక్రెయిన్ వార్ అనుకోండి, కొంత ఫైనాన్షియల్ గా వెనకపడ్డాయి. ఇప్పుడున్న కీలకమైన రష్యా, చైనా, అమెరికా ఈ 3 దేశాలు కూడా బల నిరూపణ కోసం ఒక ప్రయత్నం జరుగుతోందన్నది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రేడ్ వార్కు ఆయనే తెరలేపారు. సో ట్రేడ్ వార్ నుంచే సీరియస్ గా వెళ్తుంది పరిణామాలు అనుకున్నప్పటికీ అంతే ధీటుగా చైనా ఎదుర్కొంది, రష్యా ఎదుర్కొంది. సో ఇక్కడ అంటే విజయ్ గారు అన్నట్టుగా కేవలం బలం ఉందని నిరూపించుకోవడానికి అమెరికా ఇలాంటి ఒక అడుగు వేసిందా? ఇప్పుడు ఖచ్చితంగా అంటే దే వాంట్ టు ప్రూవ్ దేర్ సుప్రీమసీ అనే దాంట్లో మీకు ఏ రకమైనటువంటి ఒక అనుమానం కూడా లేదు. అది ఇంకోటి ఏంటంటే యూ మేడ్ ఎ రెఫరెన్స్ అబౌట్ ది యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ అనేది ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకునేటువంటి ఒక పరిస్థితిలో ఉందని అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎందుకంటున్నానంటే మీరు చెప్పారు పర్మనెంట్ నేషన్, ముఖ్యంగా ఇవన్నీ కూడా ముందు సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు వస్తాయి. భద్రతా మండలి అంటాం మనం. ఈ భద్రతా మండలిలో మీరు అన్నట్టుగా 5 పర్మనెంట్ మెంబర్స్, మిగతా 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేవాళ్ళు once in 2 years వస్తుంటారు, పోతూ ఉంటారండి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఉన్నట్టుంది రీసెంట్గా. ఇక్కడ ఏంటంటే ఇది డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఈజ్ ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇష్యూను ముందుకు పోకుండా ఆపే వీటో పవర్ అనేది ఈ పర్మనెంట్ మెంబర్స్కి ఉంది. కాబట్టి వీటో పవర్ ఉపయోగించారనుకోండి ఇంకా దానికి తెరబడేటువంటి ఒక అవకాశం అనేది ఉంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి అంత ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ లేదండి. అది ఎప్పుడు కూడా అగ్రరాజ్యాల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు కూడా బిగ్ పవర్స్ చేతిలోనే ఉంటుంది. పర్టికులర్గా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఐక్యరాజ్య సమితి మీద విపరీతంగా ఉంటుంది. అందులో ఏ రకమైనటువంటి డౌట్ ఉంది. కాకపోతే ఏంటంటే సార్ ఇందాక ఒక మాట అన్నారు, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని. కానీ నేను కోరుకునేది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం రావద్దని. ఎందుకు నేను మూడో ప్రపంచ యుద్ధం రావద్దని అనుకుంటున్నానంటే మన దురదృష్టవశాత్తు కనుక ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం అనేది కనుక వస్తే ఏం మిగులుతుందని నేను అనుకోను. ఇప్పుడున్నటువంటి ఒక వార్ ఫేమ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సోఫిస్టికేటెడ్ అంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ అనుకోండి, అయినా కూడా నాకున్న లిటిల్ నాలెడ్జ్లో ఏమనిపిస్తుందంటే ప్రపంచంలో ఇంకేం మిగలదండి. వాళ్ళు మొత్తం ఫినిష్ అయిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఏ కంట్రీ న్యూక్లియర్ బాంబ్స్ వాడినా కూడా మొత్తం ప్రపంచం నాశనం పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా జరగొద్దనే మనం కోరుకోవడం అనేది మంచిది. వరకు వెళ్తుంది అంటారు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే బెదిరిస్తున్నారు ఇప్పటికి వరకు కూడా. తర్వాత ఇంకోటి మీకు గుర్తుండే ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ వాళ్ళు రీసెంట్గా జరిగినప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ బెదిరించింది మేము న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తామని పాకిస్తాన్ మనం బెదిరించడం అనేది జరిగింది. కానీ అక్కడ దాకా వెళ్ళలేదు వాళ్ళు. అదే రకంగా ఉంటుంది అని మనం
ఆశిద్దాం. కాకపోతే ఏంటంటే అమెరికా బాంబులు వేస్తున్నారు, ఈ మన ఇరాన్ మీద బాంబులు అనేవి వేస్తున్నారు. కాబట్టి అమెరికా అనేది పెద్దన్న పాత్ర పోషించింది మంచిదే. మానవాళికి విధ్వంసాన్ని కలిగించేటువంటి యొక్క చర్యలకు అమెరికా పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఎప్పుడైనా ఒక కంట్రీని మీద అటాక్ చేసినప్పుడు కానీ, ఆ కంట్రీని విమర్శించినప్పుడు కానీ వీళ్ళు చెప్పేటువంటి యొక్క రీజన్ ఏంటంటే, ఆ దేశంలో డెమోక్రసీ అనేది లేదు, ఆ దేశంలో డెమోక్రసీకి అవగాహన డెమోక్రసీకి అఘాతం కలుగుతుంది కాబట్టి మేము ఇంటర్వ్యూ అవుతున్నామని చెప్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ గురించి కూడా అమెరికా చాలా మాట్లాడుతుంది. కానీ అమెరికన్లు చేసిన హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఏ కంట్రీ కూడా నా ఉద్దేశంలో చేయలేదండి. ఇప్పుడు అక్కడ ఉన్నది అధ్యక్ష తరహా ప్రభుత్వం కాబట్టి ప్రజల ఒపీనియన్స్ కూడా లేదు. ఇరాన్ పై దాన్ని కూడా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ ఉంది అమెరికాలో. ఎందుకంటే అక్కడ ప్రజలు భద్రత కోరుకున్నారు. సో అమెరికా అంటే కేవలం అధ్యక్ష తరహా ప్రభుత్వం. మీరు అన్నట్టుగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దేశ పాలనలోనే ఉంటాయి. ఒకటి నేను పేపర్లో చదివింది ఏంటంటే, మీరు అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని గురించి చెప్పారు కాబట్టి డెఫినెట్గా అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది ఉంది. కానీ నేను అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, అమెరికన్ కాంగ్రెస్, అమెరికా పార్లమెంట్ని అమెరికన్ కాంగ్రెస్ అంటారు. అమెరికా కాంగ్రెస్ పర్మిషన్ లేకుండానే ఈయన యుద్ధంలోకి వచ్చాడు ట్రంప్ అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పేపర్లో నేను చదివాను. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశం ఉందనుకోండి, భారతదేశంలో యుద్ధాన్ని ప్రకటించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ అనుమతి, దానికి ఒక ప్రొసీజరు పద్ధతి ఉంటుంది, లేకుండా చేయలేం కదా. ట్రంప్ వచ్చినప్పుడు చాలా మంది ఇలాంటి భయాందోళన ఒకటి వ్యక్తం చేశారు, చాలా విశ్లేషణలు వచ్చాయి. సో ట్రంప్ టైంలోనే వీలైతే థర్డ్ వరల్డ్ వార్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ట్రంప్ టెంపర్ తనంతా అని చెప్పేసి. సో పరిస్థితులు దానికి అనుగుణంగానే ఉన్నాయా? అంటే ఆయన చాలా మొండిగా పోతున్నాడు కాబట్టి నేను అనుకోవడం, కనీసం ఆయన సలహాదారులైనా కొంతమందికి మంచి సలహాలు ఇచ్చి అక్కడ దాకా వెళ్ళనివ్వరని నేను అనుకుంటున్నాను. మూడవ ప్రపంచ యుద్ధం దాకా వెళ్ళకపోవచ్చు అని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నానండి. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యుద్ధంలో గెలిచినా ఓడిపోయినా ఏ దేశానికైనా గెలిచిన దేశానికి ఓడిపోయిన దేశానికి కూడా తీవ్రమైనటువంటి ప్రభావం అనేది ఉంటుంది దానిపైన. కాబట్టి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటే ట్రంప్ అనుకుంటే ఇంకా చేయగలిగింది ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన కావాలనుకుంటే మొండిగా ఉంటే చేయగలిగే స్థితిలో ఆయన ఉన్నాడని మాత్రం నేను చెప్పగలను. విజయ్ ఘోష్ గారు, ఇప్పుడు సరైనట్టుగా ప్రతి దేశానికి సంబంధించి అంటే ఫారిన్ పాలసీస్ కొన్ని ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పెద్ద పాత్ర పోషించినంత మాత్రానే ఆ దేశం మిగతా దేశాల మీద ఇలా దాష్టీకం ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదు. అది అమెరికా గత నుంచి చేసిన ప్రతి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. సో ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే కనుక మీరన్నట్టుగా ఎలాంటి సిచ్యువేషన్స్ మనం చూసే అవకాశం ఉంటుందంటారు? సో మీరు అడిగారు కదా, సో డెమోక్రసీ ఇస్ ఎ మిత్ జస్ట్ లైక్ ప్రైవసీ. ఐ ఆల్వేస్ సే డెమోక్రసీ అని చెప్పి ప్రపంచం అంతా అనుకుంటారు, కానీ డెమోక్రసీ అనే దేశం ఉండదండి. అది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. మీరు డైలీ లైఫ్ లో ఏదైనా చూసి చెప్పండి నాకు, మార్నింగ్ 24 hours లో మీరు చెప్పండి మీకు జరిగే సంఘటనలు బట్టి డెమోక్రసీ ఉన్నది. ఈ దేశం అని కాదు, ఏ దేశం వెళ్ళినా సరే డెమోక్రసీ ఇస్ ది మిత్. సో ఈ డెమోక్రసీ అనే ఒక కవర్ వేసుకుని అమెరికా ఎప్పుడు కూడా చేసే అన్ని అట్రాసిటీస్ సార్ చెప్పినట్టు. హిట్లర్ కూడా చంపనంత మందిని అమెరికన్ గవర్నమెంట్ చంపింది, నేటివ్ అమెరికన్స్ తో స్టార్ట్ చేసి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 5 ways ఉంటాయి. 5 ways అంటే వీళ్ళు ఒక రేస్ తో వీళ్ళు ఐడెంటిఫై అయి ఉంటారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, వీళ్ళందరూ కూడా 5 countries కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రపంచాన్ని శాసిద్దాం అనుకుంటే వీళ్ళు ఒక రేస్ అన్నమాట, ఒక తెగ. అందుకే 5 ways అంటారు. ఒక మాట మీద ఉంటారు. మన ఫ్రెండ్లీ కంట్రీస్ దానిలో 4 ఉన్నాయి. వాళ్ళు మన కోసం చనిపోయే కంపెనీస్, అంటే కంట్రీస్ ఇంకే అట్లా చాలా లవ్ చేసే కంట్రీస్. బట్ వాళ్ళు అనమాట, ఇవన్నీ ఇంటర్నల్ గా ఉండే థింగ్స్ అనమాట మీరు చూసినట్లయితే. సో ఇలా రన్ అవుతూ ఉంటుంది. సో వరల్డ్ మీరు అమెరికన్ తీసుకుంటే మనం ఇప్పుడు డెమోక్రాటిక్ థింగ్స్, డెమోక్రాటిక్ పాలసీస్, ఇది మంచి, ఇది చెడు, ఇది రూల్ బుక్ మాట్లాడుకునే సమయం కాదు. ప్రతిదానికి ఒక రోజు వస్తుంది కదా. సో నౌ టైమ్ హ్యాస్ కమ్. నో అందరూ ఒకటయ్యారు, అంటే కొంతమంది ఒకటయ్యారు, కొంతమంది ఒకటయ్యారు. సార్ అన్నారు న్యూక్లియర్ వార్ ఆల్రెడీ ఐ సెడ్. కెన్ యూ హియర్ మీ అండి? ఆడిబుల్ గా వినిపిస్తుంది, చెప్పండి. న్యూక్లియర్ వార్ అనేది ఇట్స్ ఎ మిత్. ఎవ్రీవన్ ప్లే దేర్ బ్లాక్ గేమ్ విత్ దట్ న్యూక్లియర్ మిజైల్స్. అంటే ఎవరు కూడా వాటర్ చైన్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది న్యూక్లియర్ లో. ఎవ్రీవన్ మనం న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయాలంటే 2 గొయ్యలు కావాలి.
ఒకటి అవతలాడి గురించి, ఒకటి మన గురించి అనేది ప్రతి ఒక్కరు మెచ్యూర్ మైండ్స్ తో తెలుసు వాళ్ళకి. బట్ అఫ్ కోర్స్ చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అవి పక్కన పెట్టి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అవంతా కూడా ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు యూనో ఎకనామిక్ గేమ్స్ ఆడుతున్నారు, గేమ్ ఆడుతున్నారు. వీటిలోకి వచ్చేసారండి. మ్యాసివ్ గా అలాంటివి ఉండే, బట్ దేర్ ఆర్ అదర్ ఛాన్సెస్. అవన్నీ డిబేటబుల్, అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఈ రకంగా అమెరికా ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా ఇంతే బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే వీ షుడ్ గో టు వార్ యాజ్ ఎ సెడ్. వీ షుడ్ గో అంటే మనం కాదు, వెళ్తున్నారు 2 టీంలు అయినా కొట్టుకోవాలంటే కొట్టుకోవటమే కరెక్ట్. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ ప్రోబ్ ఆల్రెడీ ఎసెడ్. ఒక్కోసారి శాంతి కోసం కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది జీవితాంతం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఇండియా డెవలపింగ్ నేషన్. మనం ఎంత కష్టపడ్డా కూడా ఇంకా అదే పొజిషన్ లో ఉంటాం. అమెరికా ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ ద్వారా ప్రాక్సీ వార్ చేయించుద్ది. మీరు మొన్నే చూశారు, మనం అసలు డైరెక్ట్ గా టేక్ ఓవర్ చేసుకోవాలి పాకిస్తాన్. వాళ్ళు 4 పొజిషన్స్ లో ఉంటాయండి. అంత న్యూక్లియర్ వెపన్ అంటే రెడీ టు ఫైర్ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు 4 పొజిషన్స్ నుంచి 4 పార్ట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేసి మన మీద ఫైర్ చేయాలి. అలాంటి పొజిషన్ లో మనం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ రన్వేని ఫెయిల్ చేసాం అనమాట. అసెంబ్లీ కాకుండా తీసుకున్నాం, టేక్ ఓవర్ చేస్తాము అని చెప్పి అమెరికాకి డౌట్ వచ్చేసి నమ్మకం ఆపేసింది. అదే పని ఇరాన్ విషయంలో చేసింది అమెరికా. అది కరెక్ట్ వాళ్ళకి. ఇక్కడేమో వార్ ఆపాడు, కరెక్ట్ మనం టేక్ ఓవర్ చేసే టైంకి. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఎందుకంటే మళ్ళీ పాకిస్తాన్ మనం సపోర్ట్ చేయకపోతే మన ఆఫ్ఘనిస్తాన్ లో మనం చేసిన అరాచకాలు బయట పెట్టుద్ది. మనం చేసిన దరిద్రాలన్నిటికీ ఈడే కదా ఉన్న ఒక్క ఎవిడెన్స్ పాకిస్తాన్. రేపు పొద్దున్న నోరు తెరిచి ఏదైనా మాట్లాడతాడేమో మీరు చూడొచ్చు. కరెక్ట్ గా ఈ ఆసిఫ్ మునీర్ అమెరికా వెళ్లే ముందు వాళ్ళ స్టేట్మెంట్స్ చూడొచ్చు. అమెరికాని బ్లేమ్ చేశారు 2 days. వెంటనే ఆసిఫ్ మునీర్ అక్కడ పిలిచారు. సో అమెరికా చేసిన తప్పులు, అట్రాసిటీస్ అన్నిటికీ ఉన్న ఒకే ఒక సెక్షన్ పాకిస్తాన్. దాన్ని పెట్టే ఇదంతా కూడా అట్రాసిటీస్ చేసింది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఈ డెస్క్ అంతా క్లియర్ అయ్యి మళ్ళీ నార్మల్ ఫార్మేట్ లోకి రావాలంటే దెర్ షుడ్ బి ఎ వార్. ఇఫ్ ఇన్ కేస్ లేదు డిప్లొమాటిక్ గా అయితే అమెరికా చేంజ్ అవ్వదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దట్. ఏదో ఒకటి అయితే జరగాలని కోరుకుంటున్నాం అందరు కూడా. అందరు చాలా మంది కూడా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫార్మ్స్ లో నేను చూసానండి డిస్కషన్స్ అన్ని వీటి గురించే ఉన్నాయి. అమెరికా అట్రాసిటీస్ గురించే ఉన్నాయి. సో ఈ వరల్డ్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వాలి, వరల్డ్ బ్యాలెన్స్ అనేది రావాలి, యూరేషియా అనేది డెవలప్ అవ్వాలని చాలా కంట్రీస్ కోరుకుంటున్నాయి అన్నమాట. ఎందుకంటే మీరు చూడండి, అమెరికా వెపన్స్ అమ్మే విధానాన్ని చూడండి. ఎవరికైనా వెపన్స్ అమ్మే ముందు ఒక కలోనియలిస్టిక్ బిహేవియర్ అనమాట. పక్కన కంట్రీని ప్రొవోక్ చేసింది, వాళ్ళతో ఏదో ఒక దాడి చేయించి బెదిరింపుగా అమ్ముద్ది అనమాట ఎక్కువ రేట్లకి. రష్యా చూడండి, పుతిన్ ఒక మీటింగ్ లో ఏమన్నారంటే ఇండియన్ పీపుల్ ఆర్ ఎ గుడ్ నెగోషియేటర్స్ అంటారు. రష్యా దగ్గరికి వెపన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఓకే ఇట్స్ ఓకే అండి, మీకు ఏ రేట్ కావాలని చెప్పానండి చాలా సింపుల్ గా ఉంటారు అనమాట. అట్లా ప్రొవోక్ చేయరు ఎప్పుడు కూడా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా బాగుండిద్ది అనమాట రష్యాతో. సో మనం చూసినట్లు ఇలా ఉంటుంది అనమాట అమెరికన్ క్యారెక్టర్ అనేది. సో లైక్ ఇట్ బీ ఇన్ దట్ వే. అది నేను చెప్తాను. ఇక్కడ ఒకటి ఏంటంటే మేడం, ఐ టోటలీ అగ్రీ విత్ సార్. ఇప్పుడు అమెరికా కాన్సెప్ట్ కూడా ఏంటంటే వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలి కాబట్టి ఈ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనేది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే సార్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అదేంటంటే కొన్ని సందర్భాల్లో పీస్ కోసం మన యుద్ధం అనివార్యంగా చేయాల్సి వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ ఇండియా ఫేస్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం అందరికీ తెలుసు మన మీద టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి ఎవరు చేయిస్తున్నారు అనేది. కానీ అమెరికా గట్టిగా ఎప్పుడు కూడా పాకిస్తాన్ మందలించట్లేదు. అసలు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ని ఫినిష్ చేయడం అనేది అమెరికాకు ఇండియాకు పెద్ద ప్రాబ్లం అని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒకే ఒక భయం ఏంటంటే బికాస్ ఆఫ్ అమెరికా, నాట్ ఓన్లీ ఆన్ పాకిస్తాన్, టెర్రరిజం టు ఒకటి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాకపోతే సార్ అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే యుద్ధ వాతావరణం ఉండొచ్చు కానీ యుద్ధం దాకా వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత అమెరికా కానీ రష్యా కానీ వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కూడా ఇట్లాంటి ప్రొవోక్ చేయడం, 2 దేశాల మధ్య లేనిపోని తగాదాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది, మొదటి నుంచి జరుగుతుంది. సరైనట్టుగా ఇప్పుడు ట్రేడ్ వార్ విషయంలో నాట్ ఓన్లీ ఆయుధాలనే కాదు, మిగతా ఏ అంశాలైనా రీసెంట్గా ట్యాక్సెస్ పెంచే విషయంలో కానివ్వండి, అమెరికా అంటే పక్క దేశాలను బలహీనపరచడమే ప్రక్రియగా ముందుకు వెళ్తోందా? సో సరైనట్టుగా ఇప్పుడు యుద్ధాలు అనేవి రావాల్సిన అవసరం కూడా ఉంది.
బల నిరూపణకో లేకపోతే చిన్న స్థాయి యుద్ధం జరిగితే అయినా నిలువరించే ప్రయత్నం జరుగుతుంది అన్నది ఆయన కాన్సెప్ట్. సో 3వ ప్రపంచ యుద్ధం కాకపోయినా అంటే బలవంతుణ్ణి ఆపే ప్రయత్నం జరగాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మేడం ఇంకో ఒక్క మాట అండి ప్లీజ్. బల నిరూపణే కాదు, ఇక్కడ ఒక మిత్ నడుస్తుంది ఒక 50 సంవత్సరాల నుంచి. రష్యానేమో నా దగ్గర ఒక 6,000 వెపన్స్ ఉన్నాయి, నా దగ్గర 5,800 వెపన్స్ ఉన్నాయి. చైనా వచ్చేసి నా దగ్గర అడ్వాన్స్డ్ 6th జనరేషన్ స్టెల్త్ వెపన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ యొక్క ఫాల్స్ ప్రాపగెండాతో బెదిరిస్తారు అనమాట. అక్కడ ఉందో లేదో ఎవరికి తెలియదు. బట్ దర్ థింగ్ మా దగ్గర ఇవి ఉన్నాయి, మీకు చెప్పి తినాలి, లేదంటే మేము ప్రవోక్ చేస్తాం, లేదంటే ఇట్లా మన ఫ్రెండ్లీ కంట్రీస్ కూడా ఏదో ఒకటి చేసి మనం ఎవరితో ట్రేడ్ చేద్దాం అని చిన్న కంట్రీస్ వెళ్ళినప్పుడు ఈ రకంగా ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఈ మిత్ అంతా బర్స్ట్ అవుద్ది. బట్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే యుక్రెయిన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇప్పుడున్న వార్స్ ఈ రీసెంట్ గా 4 years నుంచి జరిగిన ఈ యుద్ధాల్లో ఎవ్వరూ కూడా అడ్వాన్స్డ్ వెపన్స్ అని కనపడాల. అన్ని సోవియట్ ఏరాలో తుప్పు పట్టిపోయిన వెపన్స్ ని రీప్యాకేజ్ చేసి అమ్ముకుంటున్నారు. ఆ తుప్పు పట్టిపోయిన వెపన్స్ అమ్ముతున్నారు తప్పితే ఏది వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ అని కనపడలేదు అని చెప్పారు. రైట్ సార్. మొత్తానికి అంటే ఇప్పుడు ఎటు వచ్చినా కూడా ఆలోచిస్తే అమెరికా ఆర్థికంగా కాస్త బలహీన పడింది కనుక ఇలాంటి చిన్న దేశాల మధ్య యుద్ధాలు రేపైనా సరే కాస్త ఆర్థికంగా ప్రయత్నమే అమెరికా. సో నిజంగా సీరియస్ గా ముందుకు వెళ్తే కనుక అమెరికా కూడా వెనక తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళు ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల అమెరికాకే నష్టం నిజంగా చెప్పాలంటే. ఒక రకంగా అది అమెరికన్సే ఒప్పుకుంటున్నారు. ఆయన మరి ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన తీసుకున్న చాలా నిర్ణయాల వల్ల నష్టపోయేది అమెరికా. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఎన్వైరబుల్లీ అమెరికా అనేది చైనాతో దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే చైనా ప్రోడక్ట్స్ మీద టోటల్గా సరెండర్ అయిపోయారు వాళ్ళు. చాలా ప్రోడక్ట్స్ అనేవి అమెరికాకు చైనా నుంచి వస్తాయి, తప్పదు. ఇప్పుడున్నటువంటి ఈ గ్లోబలైజేషన్లో ఎన్వైరబుల్లీ వన్ కంట్రీ హ్యాస్ టు ఎన్వైరబుల్లీ డిపెండ్ అపాన్ ది అదర్ కంట్రీ. తప్పదు మనకి ఎకనామికల్ అది, కాబట్టి తప్పదండి. అమెరికా కూడా కొంచెం ఆలోచించాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు వస్తే కనుక ఒక సెల్ఫ్ సస్టైన్ అనేది ప్రతి కంట్రీకి అవసరం అంటారా? అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇందాక యునైటెడ్ నేషన్స్ గురించి చెప్పుకున్నాం మేడం. నేను అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిణామాలు జరగకుండా అది ఇండిపెండెంట్గా పనిచేయాలంటే దాన్ని రీఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం. డెఫినెట్గా యునైటెడ్ నేషన్స్ను రీఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం. తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీటో పవర్ అనేది ముందుగా నా ఉద్దేశంలో ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ తీసేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని డెవలపింగ్ కంట్రీస్కి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇండియా లాంటి కంట్రీస్కి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది సెక్యూరిటీ కౌన్సిల్ని కూడా రీఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు ఏంటంటే మొత్తం యునైటెడ్ నేషన్స్ అనేది అమెరికా చేతిలో కీలబొమ్మ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళకి మ్యాక్సిమం ఫండ్స్ అమెరికా నుంచి వస్తున్నాయి. అది మెయిన్ సోర్స్. రైట్. థ్యాంక్ యూ మోహన్ రావు గారు అండ్ థ్యాంక్ యూ విజయ్ ఘోష్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ కాస్త ఇప్పుడు అమెరికా ఎంట్రీతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్న టెన్షన్ అయితే మొదలవుతోంది. సో రష్యా, చైనా పెద్ద దేశాలు కూడా ఎంట్రీ అయితే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? ఓపెన్గా ఏ దేశానికి సపోర్ట్గా ముందుకు వెళ్తాయన్నది చెప్తారా, లేకపోతే అన్ని దేశాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి కోసమే యుద్ధాలు దిగుతుంది కనుక అమెరికాను నియంత్రించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా అని మాత్రం భవిష్యత్ పరిణామాలు తేల్చాలి. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.